ఢిల్లీ గజ్జున వణుకుతాందబ్బా. సలికి కాదుల్లో గలీజ్ గాలి చేయబట్టి ఓ దిక్కు మంచు ఇంకో దిక్కు పోగా బొంత లెక్కనే ఢిల్లీని గమ్మేస్తే మొసమరుడు కష్టమైతుంది పబ్లిక్. ఈ స్కూల్ బంద్ పెడుతున్నారు, ఇంటికాంచి ఆఫీస్ డ్యూటీలు ఏపిస్తున్నారు, డీజిల్ తోటి నడిచే బండ్లు ఆపేస్తున్నారు. ఎంత తిప్పల పడ్డా అప్పటి మందమే. మరి మన సంగతి ఏంది అంటారా? పట్నపోళ్లకు పరిశానే, నల్గొండకు నిమ్మలం లేదు, సంగారెడ్డి సక్కగా లేదు. గలీజ్ గాలి పెరుగుతున్నది. మరి దేశంలా గాలి కరవైతున్న 131 పట్నాలు ఎంకులాడితే తెలంగాణకెళ్లి ఈ 3 జిల్లాలు ముంగటున్నాయి. పొల్యూషన్ బోర్డ్ ఆఫీసర్లే మంత్రి సురేఖ మేడానికి ఇచ్చిన రిపోర్టులో చెప్పిండ్రు. హైదరాబాద్ లంటే కంపెనీలు ఎక్కువ, బంగ్లాలు గట్టుడు ఎక్కువ. ఇరాం లేకుండా రోడ్ల మీద బండ్లు పొగిడిస్తాయి కాబట్టి గాలి కరవైతుండొచ్చు. మరి కడమ 2 జిల్లాల్లో ఎందుకు పెరుగుతున్నట్టు అంటారా? సిటీకి దగ్గరుంటాయి, ఈడ సుత కంపెనీలు పెట్టుడు, బండ్ల రువ్వడి పెరుగుతుంది. ఇంకో ముచ్చటేందంటే వరి కొయ్యలు డంపింగ్ యార్డ్లల్లా చెత్తకాల పెట్టుడు ఓ కారణమట. అంటే కడమ జిల్లాల్లో అంత తేటగానే ఉన్నట్టుంది అనుకునేరు. ఆడ మాత్రం బండ్లు తిరుగుతలేవా, పొగిడిసే కంపెనీలు లేవా? కాకుంటే జరంత ఎక్కువ తక్కువ గంతే. పట్నంలా గలీజ్ గాలి తగ్గిస్తానికి కరెంటుతో నడిచే ఆర్టీసీ బస్సులు దిప్తామని ఇప్పటికే సాటింపేసింది సర్కారు. ఎలక్ట్రిక్ ఆటోలు దిప్తే కొన్నోళ్లకు కొంత ఫాయిదా వేస్తామని ఆఫర్ ఇచ్చింది. ఇక అటు పబ్లిక్ సుత ఎలక్ట్రిక్ బైకులు కొనుడు పెరుగుతుంది. జిల్లాల సుత ఫాలో అయితే కొంత గాలిని గలీజ్ చేసుడు తగ్గుతుండొచ్చు. లేదంటే ఢిల్లీకి పోటీ ఇచ్చే కథ అవుతుంది. చూసుకోండి మరి.